ఈరోజు మీరు వెలుగోడు పూర్తి చరిత్రను తెలుసుకోబోతున్నారు. వెలుగోడు గ్రామం చాలా గొప్పది. ఇక్కడ కులం మతాలకు అతీతంగా కలిసి బ్రతికే మనుషులు. ఈ ప్రాంతం గొప్ప గొప్ప రాజులచే పరిపాలించబడిన ప్రాంతం. పూర్వం ఈ ప్రాంతాన్ని వెల్లగొడుగుగా పిలిచేవారు. వెల్లగొడుగు అంటే ఏమిటి? వెల్లగొడుగు వెలుగోడుగా ఎలా మారింది? పూర్వపు శతాబ్దాల కాలం నాటి చరిత్రను తెలుసుకోవడానికంటే ముందు కొన్ని విషయాలను మీకు నేను తెలియజేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంతం నంద్యాల జిల్లాలోని వెలుగోడు మండలం. ఈ ఊరు నల్లమల అటవీ ప్రాంత సమీపంలో చుట్టూ పచ్చని పంట పొలాలతో పారే మంచినీటి కాలువలతో అందంగా అద్భుతంగా చూడడానికి కళ్ళు సైతం చెదిరే విధంగా ఉంటుంది ఈ వెలుగోడు. ఈ వెలుగోడు గురించి గొప్పగా చెప్పుకోదగ్గ ఎన్నో విషయాలు ఈ ప్రాంతానికే సొంతం. మొట్టమొదట రాయలసీమలోని అన్ని ప్రాంతాల కంటే అత్యధిక నీటి వసతి కలిగిన ఏకైక ప్రాంతం వెలుగోడు. దీనికి కారణం తెలుగంగపై నిర్మించిన ఎన్టీఆర్ జలాశయం. ఆసియాలోనే 2వ అతి పెద్ద రిజర్వాయర్. ఇక్కడి నుంచి నిల్వ చేయబడిన నీటిని తెలుగంగ కాలువ ద్వారా సాగునీటిని, త్రాగునీటిని, రాయలసీమలోని పంట భూములకు నీటిని అందిస్తూ చివరకు తమిళనాడులో ప్రవేశించి అక్కడి ప్రజల దాహార్దిని తీరుస్తుంది ఈ వెలుగోడు గడ్డ. చుట్టూ అందమైన ప్రకృతి, నీటి వనరులు ఎన్నో వేల మందికి జీవనోపాధిని కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ఈ జలాశయాన్ని నమ్ముకుని మత్స్యకారులు జీవనం కొనసాగిస్తున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాల మేరకు అప్పటి ఈ ప్రాంత ఎమ్మెల్యే బుడ్డా వెంగల్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ ప్రాంతంలో మాత్రమే జలాశయం నిర్మించి జాతికి అంకితం చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, గొప్ప కమ్యూనిస్టులు ఎందరో ఉన్నారు. ప్రధానంగా చెప్పుకోవడానికి విప్లవకారుడు, రాజకీయవేత్త అయిన స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే చండ్ర పుల్లారెడ్డి గారు జన్మించిన నేల ఈ వెలుగోడు. ఈ నియోజకవర్గంలోనే మొట్టమొదట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉండేది మరియు వృత్తి విద్య కోర్సులు నేర్చుకోవడానికి ITI కళాశాల ఉంది. అలాగే వేల్పనూరు గ్రామానికి చెందిన బుడ్డా వెంగల్ రెడ్డి గారు కుటుంబానికి సంబంధించిన 3 వ్యక్తులు, స్వర్గీయ బుడ్డా వెంగల్ రెడ్డి గారు మరియు స్వర్గీయ బుడ్డా సీతారామిరెడ్డి గారు, ప్రస్తుతం అధికారంలో ఉన్న బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు, ఇలా ఒకే కుటుంబం నుంచి 3 ఎమ్మెల్యేలను ఇచ్చినటువంటిది ఈ వెలుగోడు మండలం. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్న విషయాలు కొంతకాలం క్రితం జరిగినవి. ఇప్పుడు శతాబ్దాల కాలం నాటి చరిత్రను మీరు తెలుసుకోబోతున్నారు. ఇది 1652లో జరిగిన కథనం. నేను విని తెలుసుకున్న సమాచారం మేరకు ఈ ప్రదేశంలో ఒక పెద్ద కోట ఉండేదంట. దానిని వెలుగోటి వారి వంశం పాలించేదంట. రేచర్ల పద్మనాయకులు విజయనగర రాజ్యానికి సామంతులుగా ఈ వెలుగోడును రాజధానిగా చేసుకుని పాలించేవారు. వెలుగోడును రాజధానిగా పాలించారు కాబట్టి వెలుగోటి వారయ్యారు. వెంకటగిరి జమీందార్లు, బొబ్బిలి జమీందార్లు వెలుగోటి వారే. వీరి వంశ చరిత్రను కల్నల్ మెఖంజీ 19వ శతాబ్దం మొదట్లో చరిత్రను సేకరించి గ్రంథస్థం చేశారు. మధ్యయుగంలో తెలుగు ప్రాంతాన్ని ఏలిన ముఖ్యమైన రాజ్య వంశాలలో రేచర్ల పద్మనాయక వంశానిదే ప్రముఖ పాత్ర.
వెంకటగిరి, బొబ్బిలి, పిఠాపురం, మైలవరం, జట్రప్రోలు వంటి సంస్థానాల పాలక వంశాలన్నిటికీ అనుమగంటి వారే ప్రధానం. రేచర్ల వంశస్థులలో 15వ తరం రాజు రేచర్ల రాయప్ప తరువాత నిర్వాణ రాయప్ప సమయంలోనే వెలుగోడులో స్థిరపడి రేచర్ల వారు వెలుగోటి వారయ్యారు. వెలుగోటి వారి పేర్లలో యాచా అన్న పేరు ఎందుకు ఎక్కువగా వినిపిస్తుంది అన్నదాని వెనుక ఒక కథ ఉంది. రేచర్ల వారు వెలుగోడుకి వచ్చాక ఒక కోట నిర్మించ తలపెట్టారు. అయితే ఆ కోట శాశ్వతంగా నిలిచిపోవాలని రాజావారి కోడళ్లు 7 మంది వారి పిల్లలతో సహా ప్రాణత్యాగానికి ఉపక్రమించారు. అయితే అందులో ఒకరికి సంతానం లేదు. ఆవిడ వీధిలో దొరికిన యాచన్న ఒక అనాథ శిశువును పెంచుకునేది. ప్రాణత్యాగం చేసే సమయంలో 7 మంది కోడళ్లు మిగతా పిల్లలతో పాటు యాచన్న కూడా ప్రాణత్యాగం చేశాడు. ఈ బాలుడి గౌరవార్థం వెలుగోటి వారి వంశంలో యాచా అనే పేరు వాడటం మొదలు పెట్టారు. అసలు ఈ ప్రాంతానికి ఆ పేరెలా వచ్చిందంటే కపిలేశ్వర గజపతి పాలనలో ఉన్నప్పుడు కోటపై దాడి జరిగింది. అప్పుడు వందల సైన్యాన్ని నిర్వాణ రాయప్ప ఓడించి కోటపై ఉన్న తెల్లని జెండాను చేపట్టి అపజయమేరుగని ఒక గొప్ప యుద్ధ వీరుడిగా నిలిచాడు. అతని శౌర్య పరాక్రమాలను మెచ్చిన గజపతి నిర్వాణ రాయప్పకు తన చేతిలోని తెల్ల జెండాను చూచి వెల్లగొడుగు రాజా అని బిరుదిచ్చాడు. రాజ్యాన్ని కూడా అతనికి సొంతం చేశాడు. ఇంతకీ వెల్ల అంటే గ్రాంధిక తెలుగులో తెలుపు మరియు తెల్ల రంగు అని అర్థం. అప్పటి నుంచి అతని శౌర్య పరాక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతాన్ని వెల్లగొడుగుగా పిలిచేవారు. ఇక కాలం మారుతున్న కొద్దీ వెల్లగొడుగు కాస్త వెలుగొడుగా మారింది. ఈ వెలుగోడులో శతాబ్దాల చరిత్ర కలిగిన దేవాలయాలు, రాయలసీమలో ఎక్కడా లేనటువంటి ప్రత్యేక శిల్పశైలితో నిర్మించబడినటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఈ వెలుగోడు సమీపంలో వేల్పనూరు గ్రామంలో అంకాలమ్మ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక ముఖ్యంగా ఈ ఊరి మధ్యలో ఉండే చెన్నకేశవ స్వామి దేవాలయం చాలా ప్రత్యేకమైనది. ఈ దేవాలయాన్ని అప్పటి రాజు నిర్మించారంట. ఇందులో అతి ప్రాచీన శిల్పకళ రాయలసీమలో ఎక్కడా లేదు. ఈ గర్భగుడిలో విష్ణు రూపం, పైభాగంలో శివరూపం అంటే విష్ణువుకి శివుడికి భేదం లేదని సూచిస్తుంది ఇక్కడి శిల్పకళ. ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి సాక్షాత్తు అన్నమయ్య వారే వచ్చి ఇక్కడ కీర్తన పాడినట్టు చరిత్ర చెబుతుంది. ఈ గుడిలోని ఈ అరుగు మన పూర్వీకుల గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఈ అరుగు ప్రత్యేకత అప్పటి రాజు దీనిపై విశ్రాంతి తీసుకునేవారంట. అంతేకాదు ఇక్కడ కనబడుతున్న రంధ్రంలో నీటిని పోయడం ద్వారా వాతావరణాన్ని బట్టి చల్లగా మారుతుందంట. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ వెలుగోడులోని మరొక శివాలయం చాలా పురాతనమైనది. దాదాపు 1000 సంవత్సరాలకు పూర్వం పుల్లమరాజు దీనిని నిర్మించడం జరిగింది. సంవత్సరాల కిందట పులంరాజు ఈ బావిని దేవాలయాన్ని విశ్వేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించినాడు. ఈ బావిలో శాసనాలు ఆయన కొట్టి పెట్టినాడు అన్నమాట. పులంరాజు దాన్ని శాసనాలు పెట్టినాడు. తూర్పు చెల్లెల్లో బావిలో లోపల పక్కన సట్టుకాడ కొట్టి పెట్టినాడు. గద్దె పెట్టిన కాడ కింద శాసనం ఉంది అన్నమాట. అందుకు సాక్ష్యంగా ఇక్కడ కనపడుతున్న బావి నీటి లోపల ఈ గుడికి సంబంధించిన శాసనాలను లిఖించడం జరిగింది. మనుషులు నశిస్తారు, కాలం కరిగిపోతుంది, పరిస్థితులు మార్పు చెందుతాయి, కానీ చరిత్ర ఎప్పటికీ మారదు. ఎందుకంటే చరిత్రను ఎవరు మార్చలేరు కాబట్టి.
ఈ సమాచారాన్ని సేకరించడం కోసం ఎందరినో కలిశాను, ఎన్నో ప్రదేశాలకు పయనించాను, పుస్తకాలను చదివాను. చివరగా నేను తెలుసుకున్న సమాచారాన్ని మీకు తెలియచేయడం జరిగింది. ఇక కాలం మారుతున్న కొద్దీ రాజులు, రాజ్యాలు అంతరించాయి. కోట మరియు చారిత్రక ఆనవాళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి. నిర్మానుష్యంగా మరియు దట్టంగా ఉన్న అడవి ప్రాంతం ఎంతో అందమైన ఊరిలా మారింది. ఇక్కడి గ్రామస్తులు చెప్పిన విషయం ఏమిటంటే, కొంతకాలం క్రితం ఈ ఊరిలో ఇక్కడికి రావాలంటే కూడా భయంగా ఉండేదంట. అలాంటి ఊరు ఎంతగానో విస్తరించింది. మరో ముఖ్యమైన విషయం, ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ గ్రామానికి, పచ్చని పంట పొలాలతో అద్భుతంగా కనబడే ఈ గ్రామానికి ఒక చిన్న వెలితి ఈ ఊరిలో ఉన్న బస్టాండ్ ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని దీనిని అభివృద్ధి పరిస్తే ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ గ్రామంలోని ప్రతి ఒక్కరూ కృషి చేసి అభివృద్ధి పరచగలిగితే కోనసీమ, కేరళ వంటి ప్రాంతాలకు ధీటుగా మన రాయలసీమలో వెలుగొడును చూడొచ్చు. మన రాయలసీమలోని ప్రతి గ్రామం చూడటానికి అందంగానే కాదు, దాని వెనకాల గొప్ప చరిత్రలు కూడా ఉంటాయి. ఒక్కొక్క చరిత్రకి ఒక్కొక్క గొప్ప కథనం ఉంటుంది. ఒక్కొక్క కథనం వెనకాల గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప రాజ్య వంశాలు ఉన్నాయి. మీకు విషయం తెలుసా? గొప్ప గొప్ప చరిత్రలు చిన్న చిన్న ఊర్ల నుంచే మొదలవుతాయి. వాటన్నిటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకోసమే ఈ నా ప్రయాణం. ఈ ప్రయాణంలో మీరు కూడా భాగమవుతారని, నా వెనుక ఉండి నన్ను నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.